వర్షం పడటానికి ముందు వచ్చే ఆ ఆహ్లాదకరమైన వాసనను ఇంగ్లీష్లో పెట్రికోర్ అని పిలుస్తారు. ఈ అద్భుతమైన సువాసన వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలివే. మట్టిలోని బ్యాక్టీరియా యాక్టినోమైసెట్స్. నేల లోపల యాక్టినోమైసెట్స్ అనే ఒక రకమైన బ్యాక్టీరియా ఉంటుంది. నేల పొడిగా ఉన్నప్పుడు ఇవి చాలా చిన్న రేణువులను అంటే స్పోర్స్ను విడుదల చేస్తాయి. వర్షపు చినుకులు నేలను తాకినప్పుడు ఆ తేమ వల్ల ఈ రేణువులు గాలిలోకి లేస్తాయి. అందులో ఉండే జియోస్మిన్ అనే రసాయనం వల్ల మనకా మట్టి వాసన వస్తుంది. మొక్కల నూనెలు ప్లాంట్ ఆయిల్స్. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని రకాల మొక్కలు ఒక రకమైన నూనె పదార్థాలను విడుదల చేస్తాయి. ఇవి మట్టిలోనూ రాళ్లపైన పేరుకుపోతాయి. వర్షం పడగానే నీటి బిందువుల ఒత్తిడికి ఈ నూనెలు గాలిలో కలిసి మట్టివాసనతో కలిపి ఒక ప్రత్యేకమైన సువాసనను ఇస్తాయి. ఓజోన్. వర్షం పడే ముందు వచ్చే మెరుపులు గాలిలోని నైట్రోజన్ మరియు ఆక్సిజన్ అణువులను విడగొడతాయి. ఇవి తిరిగి కలిసి ఓజోన్గా మారతాయి. ఈ ఓజోన్ వాయువు గాలి ద్వారా మనకు చేరుతుంది. ఇది ఒక రకమైన ఘాటైనా కానీ స్వచ్ఛమైన వాసనను కలిగి ఉంటుంది. ముఖ్యమైన విషయం, మన ముక్కు జియోస్మిన్ వాసనను గుర్తించడంలో చాలా సున్నితంగా ఉంటుంది. ఎంతలా అంటే కొన్ని ట్రిలియన్ల గాలి అణువులలో ఒక్క జియోస్మిన్ అణువున్నా మనం గుర్తుపట్టగలం. అందుకే వర్షం రాకను మనం అంత త్వరగా ఆస్వాదించగలుగుతాము.